జయలో శ్రీరామ భక్త హనుమానికి, రామభక్త హనుమానికి. కాబట్టి ఎప్పటికైనా మానవ జాతి 4 రోజులు భూమి మీద మంచిగా మనుగడ సాగించాలంటే దానికి అనుకూలమైనటువంటి ప్రదేశం ఏదైనా ఉందంటే అది భారతదేశం. కాబట్టి ఈ దేశాన్ని వాళ్ళ దేశంగా చేసుకోవడం కోసం, ఒక పని చేయడం కోసం ఎన్ని రకాల ప్రయత్నాలు చేయాలో అన్ని రకాల ప్రయత్నాల్లో భాగంగా మత మార్పులు అనేది జరుగుతున్నాయి. ఈ క్రైస్తవ మత మార్పులు అందులో భాగంగానే ఇంత కుట్రపూరితంగా జరుగుతుంది. వాళ్ళ యొక్క సంఖ్యాబలాన్ని పెంచుకోవడం కోసం, వాళ్ళ సంఖ్యాబలాన్ని పెంచుకున్నాక ఆటోమేటిక్గా ఏం జరుగుతుందని మనకు తెలుసు. మణిపూర్ రాష్ట్రంలో ఇప్పుడు ఏం జరిగిందంటే అక్కడ 2 తెగలకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. ఇద్దరు గిరిజన జాతికి సంబంధించినటువంటి వాళ్ళే. అందులో మైతితే కానీ కూకితే కానీ 2 జాతులకు సంబంధించిన వాళ్ళు ఉంటారు. మైతితే అనే వాళ్ళు మైదాన ప్రాంతాల్లో ఉంటారు. కూకితే వాళ్ళేమో కొండ ప్రాంతాల్లో ఉంటారు. కొండ ప్రాంతమే ఎక్కువ శాతం ఉంటుంది. 75% కొండ ప్రాంతం ఉంటే 25% మైదాన ప్రాంతం ఉంటుంది అక్కడ. అట్లాంటి కాడ అప్పుడు ఆంగ్లేయులు అక్కడ మణిపూర్ అంటేనే మనులు దొరికేటువంటి ఏరియా. అక్కడ బాగా సంపద ఉన్నదని చెప్పేసి అక్కడ మన మత మార్పులు ఎక్కువ చేయాలనేటువంటి కుట్రపూరితంగా ఫస్ట్ ఈ మైతితేగ మీద ప్రయత్నం చేశారు. వాళ్ళకి వేరేగా అంటే స్కూల్ కట్టిస్తామని, హాస్పిటల్ అని చెప్పేసి ప్రయత్నం చేశారు. వాళ్ళు అస్సలు లంగలు వాళ్ళు మహావిష్ఠులతోటో ఆర్థిక సమస్యలతోటో క్రైస్తవ మతంలో పోతున్నారు. మన ధర్మము చాలా గొప్పది. మన సనాతన ధర్మం చాలా గొప్పది. ఆ ధర్మం గురించి తెలియక, మన యొక్క హిందూ ధర్మం గొప్పతనం తెలియక వాళ్ళు చెప్పేటువంటి మాయమాటలకు నమ్మి క్రైస్తవ మతం జరుగుతుంది. అంటరానితనం అని చెప్పి చెప్తున్నారు, అనారోగ్యం అని చెప్పి చెప్తున్నారు. ఆ రకంగా మతం మారుస్తున్నారు. మరి అందులో పోయినాక అంటరానితనం లేదా? అందులో పోయినాక చర్చిలు కట్టుకున్నాక ఆ చర్చిలలో కూడా అలా రెడ్డి వాళ్ళకి ఒక చర్చి అట, మళ్ళీ మాల వాళ్ళకు ఒక చర్చి అట, మాది వాళ్ళకు ఈ రకంగా చర్చిలు మళ్ళీ అట్లా కూడా నిర్మాణం అయినాయి కదా అక్క. మొన్న అక్క అమ్మ చెప్పింది కదా, అలా కూడా కులాలు వేరు చేసి అయితే మనది అసలు ఏం జరుగుతుంది, మన దేశంలో ఏం జరుగుతుంది, క్రైస్తవ మత మార్పులు ఎందుకు ఇట్లా జరుగుతున్నాయి, వాళ్ళకి అసలు డబ్బులు ఎక్కడ చెల్లుస్తాను. ఇప్పుడు మనం ఒక ఊర్లో ఒక 90-95% మంది ఉన్న హిందువులము ఒక గుడి కట్టుకోవాలంటే తలాయింపు వేసుకుంటే కానీ గుడి నిర్మాణం జరగట్లేదు. అదే తమిళనాడు ఆ ఏరియా నుంచి వచ్చేసి వాళ్ళ వస్తువులు తెచ్చినటువంటి బట్టలు పెట్టుకోవడానికి గుడారాలు అన్నారు. ఆ గుడారాలు ఒక కాపలుగా బట్టలను అన్నారు. దాని తర్వాత అప్పటికీ కూడా మన దగ్గర ఉన్నటువంటి అనేకత కారణాలను ఆసరా చేసుకొని వాళ్ళు కూడా ఇక్కడ నుంచి ఎంత సంపద